వెల్కమ్ టు ఐఐసి. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అవార్డుని అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. మహారాష్ట్రలో ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కాంట్రిబ్యూట్ చేస్తారో అండ్ యాజ్ వెల్ యాజ్ దాన్ని డెవలప్ చేస్తారో, ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతాయో, సో అలాంటి వాళ్ళకి ఐటీ సెక్టార్లో అవార్డు ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. ఆ అవార్డుకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ గారి యొక్క పేరుని ఇంక్లూడ్ చేయాలనుకుని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో రాజీవ్ గాంధీ అవార్డ్ ఫర్ ద ఐటీ సెక్టార్, అవార్డు పేరు గుర్తుపెట్టుకోండి, రాజీవ్ గాంధీ అవార్డ్ ఫర్ ద ఐటీ సెక్టార్ అనే దాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అంటే మహారాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అండ్ ఈ మధ్యలో అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 1 month నుంచి రాజీవ్ గాంధీ గారి యొక్క పేరు వినిపిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పాం, చాలామంది యొక్క రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత ఆగస్టు 29th నేషనల్ స్పోర్ట్స్ డేని పురస్కరించుకొని, ధ్యాన్ చంద్ గారిని పురస్కరించుకొని, సో రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద ఇటీవల చేంజ్ చేశారు. సో ఆ అవార్డులో జరిగిన మెయిన్ మార్పుగా చెప్పొచ్చు. సో అక్కడ మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం ఈయన పేరు మీదే ఒక ఐటీ అవార్డుని క్రియేట్ చేసింది, రాజీవ్ గాంధీ అవార్డ్ ఫర్ ద ఐటీ సెక్టార్ అనేదాన్ని. అలాగే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఉద్ధవ్ ఠాకరే ఉన్నారు. భగత్ సింగ్ కోశ్యారీ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్రగా చెప్పొచ్చు. ఇంకొక న్యూస్ ఏంటంటే, జనరల్గా మనకి ఇండియాలో భారత్ రత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అవార్డ్స్ని వివిధ సెక్టార్స్లో కాంట్రిబ్యూట్ చేసినందుకు ఇస్తారు. అయితే ఇటీవల అస్సాం రాష్ట్రం తన రాష్ట్రంలో ఇలాంటి అవార్డ్స్ని ఇస్తామని చెప్పేసి ప్రకటించుకుంది. భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాగా ఏ రాష్ట్రం ఇలాంటి అవార్డులని ఇక మీదట తమ రాష్ట్రంలో కూడా ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది అంటే దట్ ఈస్ అస్సాంగా చెప్పొచ్చు. ఇక్కడ దీన్ని ఎందుకు తీసుకొచ్చాము అంటే, మనకి పద్మవిభూషణ్, పద్మభూషణ్ అని ఎలా పిలుస్తామో మహారాష్ట్రకి కూడా ఒక అవార్డు ఉంది, మహారాష్ట్ర భూషణ్ అవార్డు అంటాం. ఇటీవల మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ అనే దాన్ని ఎవరికి ఇచ్చారు అని అడిగితే దట్ ఈస్ అ ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్గా చెప్పొచ్చు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే, ఆశా భోస్లే. సో ఆశా భోస్లే గారికి మహారాష్ట్ర భూషణ్ అవార్డుని ఇటీవల ఇవ్వడం జరిగింది. ఇలాంటి పద్మవిభూషణ్, పద్మభూషణ్, భారతరత్న లాంటి అవార్డ్స్ని తమ స్టేట్లో కూడా ఇక మీదట ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన రాష్ట్రం ఏది అంటే అస్సాం. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ. ఇది దీనికి రిలేటెడ్గా చెప్పొచ్చు. కరెంట్ అఫైర్ మాత్రం ఇటీవల రాజీవ్ గాంధీ ఐటీ అవార్డు అనే దాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే మహారాష్ట్ర. సో నెక్స్ట్ వన్, ఆర్బీఐ తన యొక్క న్యూ క్యాంపెయిన్కి నీరజ్ చోప్రాని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో బ్యాంకింగ్కి సంబంధించి ఏవైతే ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయో, లైక్ యూపీఐ విషయంలో కావచ్చు, ఏటీఎం కోడ్ విషయంలో కావచ్చు, ఏటీఎం పిన్ నెంబర్ విషయంలో కావచ్చు, సివివి కావచ్చు, ఫోన్ బ్యాంకింగ్ మెసేజెస్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో చాలామంది ఫ్రాడ్ దానికి గురవుతూ ఉన్నారు. అలాంటివి గురి కాకుండా ఉండడానికి ఒక క్యాంపెయిన్ని నిర్వహించాలని ఆర్బీఐ డిసైడ్ అయింది. ఆర్బీఐ ఈ సూన్ లాంచెస్ అ న్యూ క్యాంపెయిన్ ఫర్ దట్ బ్యాంకింగ్ ఫ్రాడ్గా చెప్పొచ్చు. సో దీనికోసం అని చెప్పేసి బ్రాండ్ అంబాసిడర్గా లేదా దానికోసం ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయనే నీరజ్ చోప్రా. ఇటీవల నీరజ్ చోప్రా పేరు ప్రముఖంగా మనకి వినిపిస్తుందని చెప్పొచ్చు. అండ్ నీరజ్ చోప్రాకి సంబంధించి ఆగస్ట్ 7th అనే దాన్ని జావ్లిన్ థ్రోవర్ డే కింద రికగ్నైజ్ చేశారు. సో నిన్న చాలామంది కింద
కమెంట్ చేశారు మనకి కరెంట్ అఫైర్స్ దాంట్లో. అండ్ జావలిన్ త్రో లేదా నీరజ్ చోప్రాకి అరుదైన గౌరవం తగ్గుతుంది, రైతులకి దక్కదు అని. మనం దీనిని 2 ఫ్యాక్టర్స్లో చూడాలండి, నాట్ ఇన్ ద 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్స్లో చూడాలి. జావలిన్ త్రోని కానీ నీరజ్ చోప్రా కానీ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు భారతదేశానికి 1 గోల్డ్ మెడలే వచ్చింది. 2024లో మనకి ఏదైతే ప్యారిస్ కేంద్రంగా జరగబోతుందో దాని తర్వాత 2028లో లాస్ ఏంజల్స్ కేంద్రంగా ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు కనుక మనం దీనిని పాపులర్ చేసి ఇప్పుడు కనుక దీనిని అవేర్నెస్ ఇవ్వగలిగితే అండ్ ఒక విధంగా పాజిటివ్గా చూడగలిగితే 2024, 2028లో ఇలాంటి నీరజ్ చోప్రాలు ఇంకా రావచ్చు, ఇంకా ఎక్కువ గోల్డ్ మెడల్స్ తీసుకురావచ్చు. ఇది ఒక వ్యూ, ఇది ఒక పాజిటివ్ వ్యూ కింద చూడాలి. సో ఇలా భారతదేశం నీరజ్ చోప్రాకి కానీ లేదా మనకి జావలిన్ త్రోకి కానీ ఒక మెయిన్ ఆస్పెక్ట్ ఇస్తుంది, మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చూడాలి. సో ఇక్కడ మనం పర్సన్ని చూడకూడదండి, ఇక్కడ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్ స్పోర్ట్స్ చూడాలి. దానికోసమనే ఇండియన్ అథ్లెటిక్ అసోసియేషన్ August 7th జావలిన్ త్రో డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అక్కడ మనం దాన్ని కాంట్రిబ్యూట్ చేసినట్టు తీసుకోవాలి తప్ప మిగిలిందంతా కూడా అది డిఫరెంట్ ఆస్పెక్ట్లో జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నీరజ్ చోప్రాకి సంబంధించి ఇటీవల దేనికి ఎంపిక అయ్యారు అంటే ఆర్బీఐ యొక్క న్యూ క్యాంపెయిన్కి ఎంపిక అవ్వడం జరిగింది. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ అండ్ మిగతా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కానీ ఆర్బీఐ ఈ న్యూ క్యాంపెయిన్ని లాంచ్ చేస్తుంది. సో దాంట్లో సివివి, ఏటీఎం పిన్ ఇలాంటి వాటిని ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయకూడదు, ఫ్రాడ్కి ఎలా గురి కాకూడదు అనే దాని మీద నీరజ్ చోప్రా అవేర్నెస్ ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పచ్చు. తిరిగి మళ్ళీ ఆర్బీఐకి సంబంధించిన న్యూసే. ఇటీవల ఆర్బీఐ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, స్వయం సహకారక సంఘాలు అంటాం కదా, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కోలేటరల్ లోన్స్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కోలేటరల్ లోన్స్. సో వీటిని 10 lakhs నుంచి 20 lakhsకి ఇంక్రీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పచ్చు. రీసెంట్లీ ఆర్బీఐ అనౌన్స్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కోలేటరల్ లోన్స్ని 10 lakhs నుంచి 20 lakhsకి ఇంక్రీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఒక పథకం కింద కవర్ అయి ఉన్నవాళ్ళు. ఆ పథకం ఏంటి అంటే మనకి దీన దయాళ్ అంత్యోదయ యోజన. దీన దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అంటాం. సో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్, దీన దయాళ్ అంత్యోదయ యోజన. ఈ ప్రోగ్రామ్ కింద ఏవైతే స్వయం సహకారక సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయో అలాంటి వాటికి కోలేటరల్ లోన్స్ని 10 lakhs నుంచి 20 lakhsకి పెంచారు. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే కోలేటరల్ లోన్స్ అంటే ఏంటి అనేది. జనరల్గా బ్యాంక్లో మనం లోన్ తీసుకోవాలి అంటే ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే గ్యారంటీ ఇవ్వడం కానీ సో ఇలాంటివి చేస్తూ ఉండాలి. కొంతమంది ప్రాపర్టీస్ని పెడతా ఉంటారు, కొంతమంది ల్యాండ్స్ని పెడతా ఉంటారు, కొంతమంది ఎష్యూరెన్స్ ఇస్తారు, ఎష్యూరిటీ ఇస్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఏ గ్యారంటీ అవసరం లేకుండా, ఏ ఇన్వెస్ట్ అవసరం లేకుండా ఏవైతే లోన్స్ అనేవి ఒక పర్టికులర్ పర్సన్ ఇంకొక పర్సన్కి ఇస్తారో అలాంటి లోన్స్ని కోలేటరల్ లోన్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇలాంటివి మ్యాక్సిమం ఇండియాలో బ్యాంక్స్ ఎవరికి ప్రిఫర్ చేస్తాయంటే ఎంఎస్ఎంఈలకి ప్రిఫర్ చేస్తాయి. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో మనకి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఈ కోలేటరల్ లోన్స్ని మ్యాక్సిమం బ్యాంక్స్ నుంచి భారతదేశంలో పొందుతాయి. అయితే ఈ కోలేటరల్ లోన్స్ని ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తున్నారు. కానీ ఆర్బీఐ రీసెంట్గా ఏమైనా అనౌన్స్ చేసింది, ఎవరైతే దీన దయాళ్ అంత్యోదయ ఉపాధ్యాయ యోజన ఈ పథకం కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కవర్ అయ్యి ఉంటాయో ఆల్రెడీ వాళ్ళకి 10 lakhs దాకా కోలేటరల్ లోన్స్ ఇస్తున్నాము, ఆ 10 lakhsని 20 lakhsకి ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పేసి రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఆర్బీఐ నేషనలైజ్ చేయబడిన సంవత్సరం 1949 అండ్ ఆర్బీఐ ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు అంటే 1935. ఆర్బీఐని 1934 ఆర్బీఐ యాక్ట్ ద్వారా 1935లో స్థాపించారు. అండ్ దాని తర్వాత దాని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంచారు. అండ్ దాని తర్వాత దీన్ని నేషనలైజ్ చేసింది ఎప్పుడు అంటే 1949లో. సో ఇవి ఆర్బీఐకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నలుగురు డిప్యూటీ గవర్నర్స్ అంటాం. ఆర్బీఐ గవర్నర్ కింద నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఎంకే జైన్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రాజేశ్వరరావు గారు కానీ డిబి రావు గారు కానీ ఇలా నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు. ఒకసారి ఈ నలుగురు డిప్యూటీ గవర్నర్స్ని కూడా రివైజ్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. ఆర్బీఐ హైక్స్ కోలేటరల్ ఫండ్స్ లోన్స్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో నెక్స్ట్ సిడ్బీ ఏదైతే స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో సో అదేం చేసిందంటే ఇటీవల ఒక ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది, డిజిటల్ ప్రయాస్ అనే ప్రోగ్రామ్. ఇది కూడా అగైన్ మనకి ఎవరికి అంటే ఎంఎస్ఎంఈ లాంటి వాళ్ళకి, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా చెప్పొచ్చు.
ఎవరైతే లో ఇన్కమ్, మళ్ళీ చెప్తున్నాను దీంట్లో మెయిన్ ఫ్యాక్టరే ఇదండి, ఎవరైతే లో ఇన్కమ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో అలాంటి ఎంటర్ప్రెన్యూర్స్కి లోన్స్ని ప్రొవైడ్ చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని సిడ్బీ కలుగజేసింది. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరే డిజిటల్ ప్రయాస్. అదే ఇక్కడ. సో రీసెంట్లీ డిజిటల్ ప్రయాస్ ఈ స్టార్టెడ్ బై విచ్ బ్యాంక్ అంటే దట్ ఈస్ అ సిడ్బీ. ఎవరి కోసం స్టార్ట్ చేసింది అంటే ఎంటర్ప్రెన్యూర్స్, అది కూడా ఏ కేటగిరీ అంటే లో ఇన్కమ్. సో లో ఇన్కమ్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం లోన్స్ని ప్రొవైడ్ చేయడానికి అండ్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అండ్ కమ్యూనికేషన్ని కూడా సిడ్బీతో మెయింటైన్ చేయడానికి ఇటీవల సిడ్బీ బ్యాంక్ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది. దానినే డిజిటల్ ప్రయాస్గా పిలుస్తున్నారు. సో నెక్స్ట్ అవార్డ్స్కి సంబంధించింది, అది కూడా ట్రైబల్ రిలేటెడ్. సో ట్రైబల్ అనగానే మనకి వెంటనే గుర్తుకు రావాల్సింది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి ఇప్పుడు మంత్రిగా ఉన్నది ఎవరు అంటే అర్జున్ ముండా. అలాగే నెక్స్ట్ ఈ గిరిజన శాఖలు ఎవరైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా ఎకనామికల్గా, జియోగ్రఫికల్గా, సోషల్ పరంగా బాగుపరచడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఒక సంస్థని, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఆ సిస్టమ్ని ఏమని పిలుస్తారు అంటే ట్రైఫెడ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రై అంటే అర్థం ట్రైబల్ అండ్ ఎఫ్ఈడి ఫెడరేషన్, ట్రైబల్స్ అండ్ మార్కెటింగ్, ట్రైబల్స్ కోఆపరేషన్ ఫర్ మార్కెటింగ్ ఆఫ్ ఫెడరేషన్ అని చెప్పేసి ట్రైఫెడ్ అనే దాన్ని పిలుస్తారు. ఈ సిస్టమ్ అనేది గిరిజనుల యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో గిరిజన ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేయడం కోసం, వాటిని మార్కెటింగ్ ద్వారా గిట్టుబాటు ధరకి అమ్మడం కోసం దీన్ని స్టార్ట్ చేశారు. సో ఇటీవల ట్రైఫెడ్ యొక్క ఎన్నో ఫౌండేషన్ డే అంటే 34th ఫౌండేషన్ డే అనేది నిర్వహించడం జరిగింది. సో ఈ 34th ఫౌండేషన్ డే నిర్వహించిన సందర్భంలో వన్దాన్ యోజన స్కీమ్కి సంబంధించిన అవార్డ్స్ని ప్రకటించారు. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు వన్దాన్ యోజన. సో ఈ వన్దాన్ యోజన అనే దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2018లో వన్దాన్ యోజన అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? జనరల్గా మనకి హై ఫైజ్ షాప్స్ కానీ లేకపోతే మోడర్న్ షాప్స్ కానీ వీటన్నిటికీ కూడా మార్కెటింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఎక్కువ ధరకి చాలా ఎక్కువ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అమ్ముడు అండ్ వీటికి డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే గిరిజన జాతుల యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి డిజిటల్ మార్కెటింగే కాకుండా మామూలుగా కూడా మనకి ఎలాంటి మార్కెటింగ్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఉండవు. దీనివల్ల ఎక్కువగా ఈ ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవ్వవు అండ్ రెండోది వచ్చేటప్పటికి ఎక్కువ ధరకి కూడా సేల్ అవ్వవు. సో దీనివల్ల గిరిజనులు నష్టపోతున్నారు. వీటినన్నిటికీ చెక్ పెట్టడం కోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈ ట్రైఫెడ్ కింద 2018లో వన్దాన్ యోజన అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇది టార్గెట్ మొట్టమొదటిగా ఏ సంవత్సరానికి పెట్టుకుంది అంటే 2019కి. 2019 కల్లా 300 కోట్ల ప్రొడక్ట్స్ని అంటే 300 crores ఎంతైతే విలువ చేస్తాయో అన్ని గిరిజన ప్రొడక్ట్స్ని అమ్మాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది. దాని తర్వాత 2023 కల్లా 1000 కోట్ల వరకు 1000 crores ఈజ్ ద టార్గెట్ ఆఫ్ వన్దాన్ యోజన. సో వన్దాన్ యోజన యొక్క లక్ష్యం 2023 కల్లా దాదాపుగా 1000 కోట్లు విలువ చేసే గిరిజన ఉత్పత్తుల్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అమ్మాలి అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశంగా చెప్తున్నారు. అలాంటి వన్దాన్ యోజన కింద కాంట్రిబ్యూషన్ చేసినందుకు వివిధ కేటగిరీల్లో ఏ రాష్ట్రానికి 7 అవార్డ్స్ ఇచ్చారు అంటే నాగాలాండ్. దట్ ఈస్ అ న్యూస్. సో ఒకసారి చూద్దాం నాగాలాండ్కి ఇటీవల ఎన్ని అవార్డ్స్ వచ్చాయి వన్దాన్ యోజన కింద అంటే 7 వచ్చాయని గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, వన్దాన్ యోజన ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2018లో. దీని లక్ష్యం ఏంటి అంటే 2023 కల్లా 1000 crores విలువ గల గిరిజన ప్రొడక్ట్స్ని దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయడం, అమ్మడమే దీని లక్ష్యం. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే ట్రైఫెడ్. ఇటీవల దీని యొక్క ఫౌండేషన్ డే ఏది అంటే 34th ఫౌండేషన్ డేగా చెప్పొచ్చు. సో ఈ మొత్తం కరెంట్ అఫైర్లో ఇటీవల ట్రైఫెడ్ యొక్క 34th ఫౌండేషన్ డే సందర్భంగా అది ప్రారంభించిన వన్దాన్ యోజనలో అభివృద్ధి సాధించినందుకు నాగాలాండ్కి 7 నేషనల్ అవార్డ్స్ని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అయిన అర్జున్ ముండా ఇచ్చారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అలాగే ఆత్మ నిర్భర్లో భాగంగా కొన్ని ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్న ఎంబసీస్ని సెలెక్ట్ చేశారు. సో ప్రతి కంట్రీలో ఎంబసీస్ ఉంటాయి కదా, ఆ ఎంబసీస్ని సెలెక్ట్ చేసి ఆ ఎంబసీస్కి కార్నర్లో ఒక పక్కన మనకి ఈ గిరిజన ప్రొడక్ట్స్ని కూడా ఎగ్జిబిట్ చేయడం స్టార్ట్ చేస్తారంట ఇక రానున్న రోజుల్లో. దానివల్ల ఇంటర్నేషనల్ వైడ్గా కూడా దీనికి మార్కెటింగ్ దొరుకుతుంది అనేది వీళ్ళ యొక్క అభిప్రాయం.
వన్ ధాన్ యోజన కింద వన్ వికాస్ కేంద్రాస్ అనేవి పెట్టారు. ఈ వన్ వికాస్ కేంద్రాస్ ఏంటి అంటే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మిగతా ఎన్జిఓల యొక్క సహాయంతో మనకి ఈ వన్ వికాస్ కేంద్రాల్లో ట్రైబల్స్కి ఉచితంగా శిక్షణ ఇవ్వడం, వీళ్ళ ఇద్దరిని ట్రైబల్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం అండ్ దీనివల్ల వీళ్ళిద్దరూ బెనిఫిట్ అవుతారు. ట్రైబల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మార్కెటింగ్ అవుతాయి అండ్ ట్రైబల్కి శిక్షణ అనేది కూడా దొరుకుతుంది. అందుకని వన్ వికాస్ కేంద్రాస్ అనే దాన్ని కూడా వన్ ధాన్ యోజన కింద పెట్టడం జరిగింది. ఈ వన్ వికాస్ కేంద్రాస్కి 100% ఫినాన్షియల్ అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే దక్కుతుంది. సో వన్ వికాస్ కేంద్రాస్ని క్లస్టర్స్గా పెట్టారు. ప్రతి 300 మంది ఉండే వన్ వికాస్ కేంద్రాస్కి 15 లక్షల రూపాయలని ఎస్పెషల్లీ ట్రైఫెడ్ కింద రిలీజ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆర్థిక సహాయం కాకుండా ప్రతి 300 మంది ఉన్న వన్ వికాస్ కేంద్రాస్కి ట్రైఫెడ్ కింద ఎంత అమౌంట్ ఇస్తారంటే 15 lakhsని ఇవ్వడం జరుగుతుంది. మార్కెటింగ్ ప్రమోషన్కి కావచ్చు, గిరిజన ఉత్పత్తుల యొక్క సహకారం కోసం కావచ్చు. ఇది వన్ ధాన్ యోజన వన్ వికాస్ కేంద్రాస్కున్న ఇన్ఫర్మేషన్. సో మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది నాగాలాండ్ విత్ ద 7 నేషనల్ అవార్డ్స్ అండర్ వన్ ధాన్ Yojana, which is started by TriFed and which is working under Ministry of Tribal Affairs. Clear? Vriksha Bandhan project. వృక్ష బంధన్ ప్రాజెక్ట్ అనేది ఇటీవల ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ. సో ఆల్రెడీ అందరికీ తెలుసు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థని శ్రీ రవిశంకర్ స్టార్ట్ చేశారు అని. ఈజ్ శ్రీ రవిశంకర్. సో ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే ఒక సంస్థని స్పిరిచువల్ సంస్థ అని చెప్పొచ్చు. సో దీన్ని స్టార్ట్ చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఈ రెండు కలిసి మనకి ఇటీవల అండ్ వృక్ష బంధన్ ప్రాజెక్ట్ అనే దాన్ని స్టార్ట్ చేస్తున్నాయి. దీనికి ట్యాగ్ లైన్గా ఏమని పెట్టారు అంటే మనకి ఆ రాఖీ దట్ విల్ టర్న్ ఇంటూ అ ప్లాంట్. సో ఇందులో ఏంటంటే 1100 మంది ట్రైబల్ విమెన్స్ని సెలెక్ట్ చేశారు. 1100 మంది ట్రైబల్ విమెన్స్. ఈ సెలెక్ట్ చేసిన 1100 మంది ట్రైబల్ విమెన్స్ కూడా ఏం చేస్తారు అంటే 1100 మెంబర్స్ కూడా మనకి డిఫరెంట్ ట్రీస్ యొక్క సీడ్స్ ఉంటాయి, చెట్ల యొక్క విత్తనాలు ఉంటాయి కదా, వాటితో రాఖీల్ని ప్రిపేర్ చేస్తారు. ఆ రాఖీల్ని మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. దీంతో ఎవ్రీ సీడ్ విల్ టర్న్ యాజ్ అ రాఖీ ఆర్ ఎవ్రీ సీడ్ టర్న్ యాజ్ అ టై ఆఫ్ రాఖీ కింద దీని యొక్క ట్యాగ్ లైన్ పెట్టి మనకి వృక్ష బంధన్ ప్రాజెక్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో వృక్ష బంధన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆల్రెడీ మనకి రాఖీ ఫెస్టివల్ అనేది భారతదేశ వ్యాప్తంగా చాలా పాపులర్ అని తెలుసు. దాంట్లో మెయిన్ కంటెంటే రాఖీ కాబట్టి గిరిజన జాతులందరూ కూడా ఈ రాఖీని డిఫరెంట్గా చేయడం 2 years నుంచి స్టార్ట్ చేశారు. సో దాంట్లోనే ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చారు. మెటీరియల్ని యూజ్ చేయకుండా విత్తనాలతో యూజ్ చేసిన రాఖీస్ని మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా 1100 మంది ట్రైబల్ విమెన్స్ యొక్క సహకారంతో. అండ్ ఆ సహకారానికి ఈ ప్రాజెక్ట్కి మెయిన్గా నిలిచిన పర్సన్స్ ఎవరు అంటే ఒకటి ఆర్ట్ ఆఫ్ లివింగ్, 2 మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. దీన్ని మొట్టమొదటి ప్రాజెక్టుగా ఔరంగాబాద్లోని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. జనరల్గా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ ప్రోగ్రామ్ అనేవి చూస్తున్నాం. మీకు ఇటీవల మధ్యప్రదేశ్ గుర్తుండే ఉంటుంది. సో మధ్యప్రదేశ్లో వాయుదూత్ అని చెప్పేసి ఒక యాప్ని ప్రొవైడ్ చేశారు. ఈ వాయుదూత్ యాప్ ద్వారా ఎవరైతే చెట్లని నాటుతారో నాటిన తర్వాత ఒక ఫోటో అండ్ 30 days తర్వాత అదే చెట్టుతో ఇంకొక ఫోటోని తీసుకుని ఈ వాయుదూత్ యాప్లో మనకి అప్లోడ్ చేయాలి. అలా మధ్యప్రదేశ్ నుంచి ఆల్ ఓవర్గా ఏవైతే మనకి పిక్స్ వస్తాయో, ఇమేజెస్ వస్తాయో వాటిలోంచి ది బెస్ట్ని తీసి అవార్డ్ అండ్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెట్లని పెంచడానికి మధ్యప్రదేశ్ ఒక కొత్త ప్రోగ్రామ్తో, వినూత్నమైన ప్రోగ్రామ్తో మొదటకు వచ్చిందని చెప్పొచ్చు. అలాగే రాజస్థాన్ విషయానికి వస్తే ఘర్ ఘర్ ఔషధి యోజన అనే ప్రోగ్రామ్తో ముందుకొచ్చింది. ఒక 8 ఆయుర్వేద తత్వాలు కలిగిన చెట్లను తీసుకుని ఆ చెట్లనన్నిటినీ కూడా రాజస్థాన్లోని ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసింది ఘర్ ఘర్ ఔషధి యోజన ప్రకారం. అండ్ నెక్స్ట్ హర్యానా విషయానికి వస్తే పెన్షన్ స్కీమ్ అనేసి స్టార్ట్ చేసింది. ఏ చెట్టుకైతే 75 సంవత్సరాలకి పైబడి ఉంటాయో ఆ చెట్టుని ఎవరైతే కేర్ తీసుకుంటున్నారో ఆ పర్టికులర్ చెట్టుకి అండ్ పర్సన్కి 2500 రూపీస్ పర్ ఇయర్ శాంక్షన్ చేయబడుతుంది. సో అది మనకి పెన్షన్ స్కీమ్ గా చెప్తున్నారు. సో ట్రీ పెన్షన్ స్కీమ్ అనేది హర్యానాలో స్టార్ట్ అయింది. ఘర్ ఘర్ ఔషధి యోజన అనేది రాజస్థాన్లో స్టార్ట్ అయింది. ఇలా మొక్కలు పెంచే సెల్ఫీ పిక్స్ కాంపిటీషన్ వాయుదూత్ యాప్ ద్వారా మనకి మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఇవన్నీ ఒకెత్తి అయితే సీడ్స్ని రాఖీగా మార్చి అండ్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మనకి ఈ వృక్షబంధ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అప్డేట్ కరెంట్ అఫైర్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ ట్రైబల్ విమెన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది ఒక హైలైట్గా కూడా చెప్పొచ్చు. సో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది టిక్ టాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రికార్డ్ని ఇటీవల టిక్ టాక్ ఫేస్బుక్ కన్నా ఓవర్టేక్ చేసిందని చెప్పొచ్చు. ఫేస్బుక్ని అధిగమించి అత్యధిక మంది
మంది ప్రపంచంలో ఎక్కువ జనాభా డౌన్లోడ్ చేసుకున్న యాప్గా, సోషల్ మీడియా యాప్గా, సో సంచలనం సృష్టించిన యాప్గా కూడా దేన్ని చెప్పొచ్చు అంటే టిక్టాక్. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో జనరల్గా చాలా మందికి తెలుసు, కోవిడ్ టైంలో మనకి చైనాకి ఇండియాకి మధ్య చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. గాల్వాన్ వ్యాలీ లోయ ఘర్షణ కావచ్చు, దాని తర్వాత వచ్చిన మిగతా ఘర్షణలు కావచ్చు. దీనివల్ల మనం ఒక్కొక్కటిగా చైనా ప్రొడక్ట్స్ని కానీ, చైనా సిస్టమ్ని కానీ, చైనా సాఫ్ట్వేర్ సిస్టమ్ని కానీ ఇలాంటి వాటిని బ్యాన్ చేసుకుంటూ వచ్చాం. దాంట్లో టిక్టాక్ అనేది ఒకటిగా చెప్పొచ్చు. ఇలాంటి టిక్టాక్ని 2016లో జాంగ్ ఇమింగ్ అనే పర్సన్ స్టార్ట్ చేశారు. టిక్టాక్ ఫౌండర్ జాంగ్ ఇమింగ్. సో యాక్చువల్గా జాంగ్ ఇమింగ్ బైట్ డాన్స్ అనే దాన్ని స్థాపించారు మొట్టమొదటిగా. బైట్ డాన్స్. సో ఈ కంపెనీ యొక్క వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్గా టిక్టాక్ని చెప్తారు. సో యాక్చువల్గా టిక్టాక్ని, బైట్ డాన్స్ని రెండింటినీ కూడా ప్రారంభించింది జాంగ్ ఎమింగే. అయితే దీని యొక్క ఇది పేరెంట్ కంపెనీగా చెప్తారు. దీని కిందే టిక్టాక్ని ఎస్టాబ్లిష్ చేశారని చెప్తారు. అలాంటి టిక్టాక్ 2016లో స్థాపించిన ఈ మీడియా లేదా ఈ యాప్ అనేది దాదాపుగా ఇప్పుడు మనకి 150 కంట్రీస్కి పైగా దీన్ని యూజ్ చేస్తున్నట్టు చెప్పొచ్చు. లాస్ ఏంజల్స్, న్యూయార్క్, సియోల్, జపాన్, చైనా ఇలాంటి కంట్రీస్లో మనకి ఎక్కువగా ఇలాంటి యాప్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఇది వరకు చూసుకుంటే టిక్టాక్ని మించి మంచి పాపులర్గా ఉన్న యాప్గా ఫేస్బుక్ని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ఉన్నారు. అలాంటి ఫేస్బుక్ని అధిగమించి ప్రపంచంలో అత్యధిక మంది డౌన్లోడ్ చేసుకున్న సోషల్ మీడియా యాప్గా టిక్టాక్ ఈ సంవత్సరం నిలిచింది అండ్ వార్తల్లోకి రావడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. అలాగే ఫేస్బుక్కి సంబంధించి ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫేస్బుక్ గ్రేవెన్సీ ఆఫీసర్గా ఇండియాలో ఒక పర్సన్ని నియమించారు ఈ సంవత్సరం. ఆమె పేరు స్ఫూర్తి ప్రియ. సో దానిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫేస్బుక్ గ్రేవెన్సీ సెల్ ఆఫీసర్గా ఇండియాలో ఎవరిని నియమించారు అంటే స్ఫూర్తి ప్రియ. అండ్ ఫేస్బుక్ని అధిగమించిన సోషల్ మీడియా యాప్ ఈ సంవత్సరం ఏది డౌన్లోడ్స్లో అంటే టిక్టాక్. అండ్ టిక్టాక్ని ఎప్పుడు స్థాపించారు అంటే 2016లో. అండ్ టిక్టాక్ని ఎవరు స్థాపించారు అంటే జాంగ్ ఇమింగ్ అనే పర్సన్. న్యూయార్క్, లాస్ ఏంజల్స్, సౌత్ కొరియా లాంటి కంట్రీల్లో ఇంకా టిక్టాక్ కొనసాగుతుందని చెప్పొచ్చు. బట్ ఇండియా లాంటి కంట్రీస్లో దీన్ని బ్యాన్ చేశారు. సో దట్ ఈస్ అబౌట్ దట్. టిక్టాక్ ఓవర్టేక్స్ ఫేస్బుక్ యాజ్ ద మోస్ట్ డౌన్లోడెడ్ సోషల్ మీడియా యాప్ ఇన్ ద వరల్డ్. A very famous and renowned person, బాలాజీ తాంబే, రీసెంట్గా మరణించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ఈరోజు కరెంట్ అఫైర్స్ యొక్క ఒబిచరీస్లో ఈయన ఉన్నారు, బాలాజీ తాంబే. ఈయన స్వతహాగా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మహారాష్ట్ర. జనరల్గా ఒబిచరీస్లో ఏదైనా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ యొక్క రాష్ట్రం తెలియాలి అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫీల్డ్ కూడా తెలియాలి. ఈయన ఫీల్డ్ వచ్చేటప్పటికి ఆయుర్వేద. సో ఆయుర్వేద ఫీల్డ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్గా బాలాజీ తాంబే గారిని చెప్తారు. ఈయన మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. ఇటీవల ఆయన మరణించడం జరిగింది. అలాగే ఆత్మ సంతులన విలేజ్ అనే ఒక సంస్థని మహారాష్ట్రలోని లోనావాలాలో ఈయన స్థాపించారు. సో ఈయన స్థాపించిన సంస్థ పేరు ఏది అంటే ఆత్మ సంతులన విలేజ్ అనేది లోనావాలా ఇన్ మహారాష్ట్రలో ఉంది. దాన్ని స్థాపించింది బాలాజీ తాంబే గారే. అలాగే ఈయన నెంబర్ ఆఫ్ బుక్స్ కూడా రాశారు. ఆ బుక్స్ కూడా దేని మీద అయి ఉండొచ్చు అంటే, ఎందుకంటే ఈయన ఆయుర్వేదానికి కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఆ బుక్స్ కూడా ఆయుర్వేదానికి రిలేటెడ్. సీక్రెట్స్ ఆఫ్ ఆయుర్వేద అనే బుక్ని కూడా ఈయన రాశారు. సీక్రెట్స్ ఆఫ్ ఆయుర్వేద. సో ద ఆర్ట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, సీక్రెట్స్ ఆఫ్ ఆయుర్వేద లాంటి బుక్స్ రాసిన పర్సన్ మహారాష్ట్రలోని లోనావాలా అనే ప్రాంతంలో ఆత్మ సంతులన విలేజ్ అనే దాన్ని స్థాపించారు. లైక్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎవరైతే మనకి సద్గురు ఉన్నారో, సద్గురు ఒక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ని స్థాపించారు. అలాగే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే దాన్ని స్థాపించారు. అలాగే బాలాజీ తాంబే ఆయుర్వేదానికి చేసిన కృషి అండ్ ఆయుర్వేదం కోసం డెవలప్ చేయడం కోసం ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది, ఒక ప్లాట్ఫామ్ లాంటిది స్థాపించారు. దాని పేరే ఆత్మ సంతులన విలేజ్. అండ్ ఈయన యొక్క బుక్స్ వచ్చేటప్పటికి సీక్రెట్ ఆఫ్ ఆయుర్వేద, ద ఆర్ట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది కూడా ఈయన యొక్క రాసిన బుక్స్లో ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. రినౌడ్ ఆయుర్వేదిక్ ఆచార్య బాలాజీ తాంబే అండ్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బుక్ అండ్ ఆధర్కి సంబంధించి ఈరోజు బుక్ మనకి హౌ ద అర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ. దీన్ని రాసింది మనకి సుధామూర్తి గారు. సుధామూర్తి.
అండ్ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, ప్రముఖ మనకి పారిశ్రామికవేత్త అయిన నారాయణమూర్తి గారి వైఫ్గా చాలామందికి తెలుసు. బట్ ఆ రెప్యుటేషన్ని పక్కన పెడితే సుధామూర్తి గారు భారతదేశంలోనే ఒక ప్రముఖ రచయితగా చెప్పచ్చు. తనకంటూ అండ్ ఈ రైటర్స్ ఫీల్డ్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సుధామూర్తి. ఆమె నెంబర్ ఆఫ్ బుక్స్ని ఇప్పటికే రాశారు. అయితే 2021లో ఆమె 3 బుక్స్ని రాశారు. ఆ 3 బుక్స్లో రీసెంట్గా వచ్చిన బుక్గా హౌ ద అర్త్ గాట్ ఇట్స్ బ్యూటీగా చెప్పొచ్చు. దేర్ ఆర్ ద 3 books which are written by that and సుధామూర్తి గారు in 2021. బట్ రీసెంట్ బుక్గా దేన్ని చెప్తాము అంటే హౌ ద అర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ. అండ్ దానికన్నా ముందర వచ్చిన బుక్ ఏది అంటే సోనేకా నివ్లా. సో సోనికా నెవ్లా అనే బుక్ దానికన్నా ముందర వచ్చింది. అండ్ దానికన్నా ముందర అంటే 2021 ఇయర్లో ఫస్ట్ వచ్చిన బుక్ ఏది అంటే గోపీ డైరీస్ ఫైండింగ్ లవ్ అని చెప్పేసి ఈమె ఒక బుక్ని రాశారు. గోపీ డైరీస్ ఫైండింగ్ లవ్ అనే దాన్ని ఫస్ట్ రాశారు. ఈ సంవత్సరంలో దాన్ని రిలీజ్ చేశారు. దాని తర్వాత సోనికా నెవ్లా అనే బుక్ని రాశారు. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి రీసెంట్గా హౌ ద అర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ అనే దాన్ని రాశారు సుధామూర్తి గారు. సో ఇది బుక్ అండ్ ఆథర్కి సంబంధించిన విషయంగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ అపాయింట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ కనిపిస్తున్న మీకు పర్సన్ పేరు ఆర్కే విష్ణోయ్. ఇటీవల ఆర్కే విష్ణోయ్ గారు తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్కి అండ్ చైర్మన్ అండ్ ఎండిఓగా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. టీహెచ్డిసి అని ఉంది కదా. సో టీహెచ్డిసి అంటే అర్థం తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్గా వస్తుంది. సో దీని ఎబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇటీవల నూతనంగా సిఎండి లేదా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఆర్కే విష్ణోయ్ గారు. యాక్చువల్గా తెహ్రీ అనేది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన డ్యామ్గా చెప్తారు. ద హయ్యెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా దట్ ఈస్ నథింగ్ బట్ తెహ్రీ డ్యామ్. ఇది వచ్చేసి మనకి ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. దీనిని ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు అంటే భాగీరథి. లేదు భాగీరథి కష్టంగా ఉంది అని మీకు అనిపిస్తే అండ్ యూ కెన్ సింప్లీ రిమెంబర్ యాజ్ అ గంగా. ఎందుకంటే గంగ ఉత్తరాఖండ్లో ఆరిజినేట్ అయినప్పుడు దాన్ని భాగీరథి అని పిలుస్తారు. సో ఈ 2 నేమ్స్లో ఏదైనా సరే కరెక్టే అవుతుంది. సో ఒరిజినల్గా అయితే భాగీరథి. ఉత్తరాఖండ్లో భాగీరథి రివర్ మీద భారతదేశంలోనే అత్యంత ఎత్తైన డ్యామ్ని కట్టారు తెహ్రీ. తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్గా చెప్తారు. అలాంటి గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ అయిన తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇటీవల చైర్మన్గా అపాయింట్ అయిన వ్యక్తి ఆర్కే విష్ణోయ్ గారు. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ యూత్ డే. సో ఇంటర్నేషనల్ యూత్ డే అనేది ఎప్పుడు అంటే మనకి ఆగస్టు 12. ప్రపంచవ్యాప్తంగా యూత్ యొక్క ఇన్నోవేషన్ థాట్స్ కానీ వాళ్ళ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇలాంటివన్నిటిని షేర్ చేసుకోవడానికి అవేర్నెస్ ఇవ్వడానికి ఇంటర్నేషనల్ యూత్ డే అనేది ఆగస్టు 12న రికగ్నైజ్ చేశారు. ఇదే ఆగస్టు 12న మనకి ఇంకొక డే కూడా ఉంది, ఎలిఫాంట్స్ డే. సో ఎలిఫాంట్స్ డే అనేది ఎప్పుడు అంటే మనకి దట్ ఈజ్ ఆల్సో ఆన్ ఆగస్టు 12. ఆల్రెడీ మీకు తెలుసు ఇండియన్ హెరిటేజ్ యానిమల్, భారతదేశపు వారసత్వపు జంతువుగా ఎలిఫెంట్ని చెప్పడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ సింబల్లో కూడా మనకి ఎలిఫెంట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇండియా ఎలిఫెంట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1992. ఆల్రెడీ మీకు తెలుసు ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఇంటర్నేషనల్ టైగర్స్ డే అనేది జూలై 29. అండ్ నెక్స్ట్ వన్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో సింహాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దట్టు ఏషియాటిక్ లైన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. గుజరాత్ స్టేట్ యానిమల్ కూడా ఏషియాటిక్ లైనే. ఆగస్ట్ 10th అనే దాన్ని ఏషియా లయన్స్ డే కింద, వరల్డ్ లయన్ డే కింద రికగ్నైజ్ చేశారు. అలాగే ఆగస్ట్ 12th వచ్చేటప్పటికి ఎలిఫెంట్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ యూత్ డే కూడా. అలాగే నేషనల్ యూత్ డే అని చెప్పేసి ఇంకొకటి ఉంది. నేషనల్ యూత్ డే వచ్చేటప్పటికి జాన్ 12th, స్వామి వివేకానంద గారి యొక్క గౌరవార్థంగా నేషనల్ యూత్ డే అనేది జాన్ 12th, ఇంటర్నేషనల్ యూత్ డే ఆగస్ట్ 12th అండ్ ఎలిఫెంట్ డే కూడా మనకి ఆగస్ట్ 12th రికగ్నైజ్ చేయబడింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ యూత్ డే అండ్ దట్ అలాంగ్ విత్ అదర్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మర్బర్గ్ డిసీజ్. సో మర్బర్గ్ డిసీజ్ ఈజ్ ఇన్ న్యూస్. ఇటీవల దీన్ని మొట్టమొదటిసారిగా వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీలో మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో మనకి మర్బర్గ్ డిసీజ్ అనే దాన్ని వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీలో రికగ్నైజ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ వెస్ట్ ఆఫ్రికాలో మనకి న్యూ గినీ కంట్రీలో దీనిని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే న్యూ గినీ యొక్క క్యాపిటల్ వచ్చేసి కోన్క్రీ. సో న్యూ గినీ క్యాపిటల్
కోన్క్రీ అండ్ న్యూ గిని వెస్ట్ ఆఫ్రికాలో ఒక భాగం. అలాంటి ఈ కంట్రీలో మొట్టమొదటిసారిగా మర్బర్గ్ అనే డిసీజ్ని ఐడెంటిఫై చేశారు శాస్త్రవేత్తలు. ఈ మర్బర్గ్ డిసీజ్లో జనరల్గా హై ఫీవర్ రావడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం అండ్ వామిటింగ్స్ రావడం, సివియర్ డెత్ వరకు అంటే సివియర్ స్టేజ్ వరకు వెళ్ళడం అనేది దీని యొక్క లక్షణాలుగా చెప్తున్నారు. ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ అంటే ఎబోలా వైరస్కి సంబంధించిందిగా చెప్తున్నారు. ఎబోలా వైరస్ ఫ్యామిలీకి సంబంధించిన దాని వల్లే ఈ మర్బర్గ్ డిసీజ్ అని అది కూడా వస్తుంది అని. అండ్ మొట్టమొదటిసారిగా మనకి న్యూ గిని కంట్రీ అండ్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ కోన్క్రీ అనే ప్రదేశంలో దీన్ని కనుక్కున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది హ్యూమన్స్ టు హ్యూమన్స్ సోకుతుంది అని కూడా చెప్పారు. అది కూడా ఎలా అంటే ఫ్లూయిడ్స్ వల్ల, అంటే హ్యూమన్స్కి ఆల్రెడీ ఎవరికైతే ఈ వ్యాధి సోకిందో అలాంటి పర్సన్స్ యొక్క సెలైవా వల్ల కానీ, బ్లడ్ వల్ల కానీ, వాళ్ళు తాగిన వాటర్ వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల హ్యూమన్స్ టు హ్యూమన్స్కి ఈ వ్యాధి సోకుతుంది అని చెప్పడం కూడా జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. రీసెంట్లీ మర్బర్గ్ డిసీజ్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ విచ్ కాంటినెంట్ అంటే వెస్ట్ ఆఫ్రికన్, లేదా విచ్ కంట్రీ అంటే న్యూ గిని, లేదా న్యూ గిని ఈజ్ ఇన్ న్యూస్, దాని యొక్క క్యాపిటల్ ఏంటి అంటే కోన్క్రీ. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మర్బర్గ్ డిసీజ్ ఏ వైరస్ ఫ్యామిలీకి రిలేటెడ్ అంటే మనకి దట్ ఈస్ ఎబోలా వైరస్ ఫ్యామిలీకి రిలేటెడ్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల ఆఫ్రికన్ కాంటినెంట్ కూడా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఆఫ్రికన్ కాంటినెంట్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్రీ పోలియో కాంటినెంట్గా అనౌన్స్ చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2020-21 ఈ మధ్య గ్యాప్లో 2 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేసింది. ఒకటి, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రీ పోలియో కాంటినెంట్ లేదా రీసెంట్ ఫ్రీ పోలియో కాంటినెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేన్ని అనౌన్స్ చేసిందంటే ఆఫ్రికా ఖండం మొత్తం కూడా ఇప్పుడు ఫ్రీ పోలియో కాంటినెంట్. అలాగే రీసెంట్గా 2020లో ఫ్రీ మలేరియా కంట్రీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేన్ని అనౌన్స్ చేసిందంటే చైనా ఈజ్ అ ఫ్రీ మలేరియా కంట్రీ విచ్ ఈజ్ డిక్లేర్డ్ బై దట్ WHO ఇన్ 2020. మలేరియా గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు అండ్ మలేరియా గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. April 25 అనేది మనకి మలేరియా డే కింద రికగ్నైజ్ చేశారు. మలేరియా అనేది పారాసైట్, పరాన్నజీవి వల్ల వస్తుంది. ప్లాస్మోడియం అనే పారాసైట్ వల్ల మలేరియా రావడం జరుగుతుంది. మలేరియా అత్యధికంగా ఉన్న కాంటినెంట్ ఏది అంటే ఆఫ్రికా కూడా చెప్పొచ్చు. అలాంటి మలేరియా డే ఎప్పుడు అంటే April 25, 2020న ఏ కంట్రీ WHOతో ఫ్రీ మలేరియా కంట్రీ కింద డిక్లేర్ చేయబడింది అంటే దట్ ఈస్ చైనా. ఇదంతా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చండి. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. లైక్ రీసెంట్గా మనకి ఇండియాలో ఏ వైరస్ని కేరళలో కనుగొన్నారు అంటే జికా వైరస్. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే సంస్థగా పనిచేస్తుంది, అది ఐడెంటిఫై చేసింది కేరళలో. అంతకు ముందర May 14 ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. అది కూడా దేనికి సంబంధించి అంటే స్వైన్ ఫీవర్కి సంబంధించి. స్వైన్ ఫీవర్ అనేది ఇటీవల భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో కనుగొన్నారు. అది కూడా ఒక న్యూస్గా సంతరించుకుంది. అంటే ఇండియాలో కోవిడే కాకుండా జికా వైరస్ అనే దాన్ని కేరళలో అండ్ మేఘాలయలో స్వైన్ ఫీవర్ని కూడా ఈ సంవత్సరం రికగ్నైజ్ చేశారు. అదే ప్రపంచ విషయానికి వస్తే ప్రపంచంలో మలేరియా ఫ్రీ కంట్రీగా ఉన్నది డిక్లేర్ చేయబడింది చైనా, అండ్ పోలియో ఫ్రీ కాంటినెంట్గా డిక్లేర్ చేయబడింది ఆఫ్రికా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మర్బర్గ్ అనే డిసీజ్ని ఈ సంవత్సరం శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు అంటే న్యూ గిని అనే కంట్రీలో కనుగొన్నారు. సో దిస్ ఈజ్ అ న్యూస్ రిగార్డింగ్ టు ద డిసీజ్ అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. పుసా డికంపోజర్ టెక్నాలజీ. సో పుసా డికంపోజర్ టెక్నాలజీ అనేది న్యూస్లోకి వచ్చింది. ఫస్ట్ దీనికి కారణం ఏంటి అనేది చూసి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సో అది ఇటీవల మనకి పుసా డికంపోజర్ టెక్నాలజీని లో కాస్ట్తో చాలా ఎఫర్ట్స్ తర్వాత తీసుకురాగలిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. రీసెంట్లీ విత్ సో మెనీ ఎఫర్ట్స్ లో కాస్ట్తో పుసా డికంపోజర్ టెక్నాలజీని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే ఈ పుసా డికంపోజర్ టెక్నాలజీ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. మీకు ఇక్కడ చూడొచ్చు క్యాప్సూల్స్ రూపంలో కనిపిస్తున్నాయి. సో ఈ క్యాప్సూల్స్ ఏంటంటే జనరల్గా పంట పొలాలకి ఎరువులు అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిమి సంహారక మందులు వాడతాం, పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో ఫర్టిలైజర్స్ని మనం పంటల కోసం వాడిన తర్వాత దాంట్లో కొన్ని అవశేషాలు మిగిలిపోతాయి. అలాంటి అవశేషాలు డికంపోజ్ అవ్వడం కోసం ఈ టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఒక్కసారి మీకు పొలంలో ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ని యూజ్ చేశారో సో ఆ ఫర్టిలైజర్స్లో మిగిలిపోయిన ఏవైతే మనకి వ్యర్థ పదార్థాలు అవశేషాలు ఉన్నాయో వాట్ ఎవర్ ద స్క్రాప్ ఈజ్ దేర్ సో వాటిని అంతటినీ కూడా డికంపోజ్ చేయడానికి ఈ క్యాప్సూల్స్ని వాడతారు. ఈ క్యాప్సూల్స్ని
వాటర్లో ఇంక్లూడ్ చేస్తారు, వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి క్యాప్సూల్స్. అలా డిజాల్వ్ అయిన వాటర్ని వాటి మీద స్ప్రే చేస్తే, పంట పొలాల మీద స్ప్రే చేస్తే 20 నుంచి 25 రోజుల లోపు మనకి ఏవైతే ఎరువుల యొక్క అవశేషాలు ఉన్నాయో, ఏదైతే స్క్రాప్ మెటీరియల్ ఉందో ఇదంతా కూడా డికంపోజ్ అయిపోతుంది. దానివల్ల మనకి సాయిల్ ఫెర్టిలిటీ అనేది అలాగే ఉంటుంది. నెక్స్ట్ మరీ వేరే పంటకి కూడా మనకి ఆ నేలంతా కూడా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఇది డికంపోజర్ టెక్నాలజీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ డికంపోజర్ టెక్నాలజీకి పుసా డికంపోజర్ టెక్నాలజీ అని ఎందుకు పెట్టారంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతే ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందో దానిని పుసా అని కూడా పిలుస్తారు. ఎస్పెషల్లీ ఈ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి రైతులకి డిజిటల్ పరంగా, విద్యా పరంగా, ట్రైనింగ్ పరంగా ఇదంతా కూడా ఈ డిపార్ట్మెంటే చూసుకుంటుందని చెప్పచ్చు. అలాంటి డిపార్ట్మెంట్ మనకి పుసాగా చెప్తాం అగ్రికల్చర్కి సంబంధించి. దాని పేరు మీదే పుసా కంపోజర్ టెక్నాలజీ అనే దాన్ని ఇటీవల ఐకర్ లో కాస్ట్తో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పచ్చు. ఇటీవల రైతుల అంటే ఫార్మర్స్ రంగంలో కూడా డెవలప్మెంట్ అనేది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది అని మనం గమనించాలి. ఎందుకంటే కిసాన్ సారథి అనే యాప్ ఒకటి వచ్చింది. కిసాన్ సారథి యాప్ అది ఈ సంవత్సరమే వచ్చింది. కిసాన్ సారథి యాప్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాని యొక్క 93rd ఫౌండేషన్ డే సందర్భంగా ఈ కిసాన్ సారథి యాప్ని లాంచ్ చేసింది. దాని తర్వాత రీసెంట్గా దీని యొక్క డిజిటల్ సంస్థ అయిన పుసాతో కలిసి పుసా కంపోజర్ టెక్నాలజీ అనే దాన్ని లో కాస్ట్కి డెవలప్మెంట్ చేసి దాన్ని వాడుకలోకి తీసుకురావడం జరిగింది. ఇవి రీసెంట్గా ఐకర్ చేసిన డెవలప్మెంట్స్గా చెప్పచ్చు. సో దట్ ఈస్ అ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఫస్ట్ నావీ ఎక్సర్సైజ్ ఇండియాతో ఒక కంట్రీ మనకి కండక్ట్ చేయబోతుంది. ఆ కంట్రీనే మనకి సౌదీ అరేబియా. సో ఫస్ట్ టైం సౌదీ అరబ్ మన కంట్రీతో కలిసి ఒక నావీ విన్యాసాన్ని కండక్ట్ చేయబోతుంది. దాని పేరు అల్ మొహద్ అల్ హిందీ 2021. అల్ మొహద్ అల్ హిందీ 2021 అండ్ ఫస్ట్ నావీ యుద్ధ విన్యాసం ఇండియాకి అండ్ సౌదీ అరేబియా కంట్రీకి అని చెప్పొచ్చు. ఈ యుద్ధ విన్యాసం కూడా ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే సౌదీ అరేబియాలోనే దీనిని నిర్వహించబోతున్నారు. నిన్న ఒక యుద్ధ విన్యాసం మనం డిస్కస్ చేసాం, అది యూఏఈకి సంబంధించి. యూఏఈకి ఇండియా నావీకి మధ్య ఒక యుద్ధ విన్యాసం అనేది రీసెంట్గా కండక్ట్ చేయబోతున్నారు. దాని పేరు జాయేద్ తల్వార్. సో జాయేద్ తల్వార్ అనేది ఇండియాకి యూఏఈకి మధ్య జరుగుతున్న యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. సౌదీ అరేబియాకి ఇండియాకి మధ్య మొట్టమొదటి నావీ యుద్ధ విన్యాసంగా అల్ మొహద్ అల్ హిందీ 2021 యుద్ధ విన్యాసాన్ని చెప్పడం జరుగుతుంది. వీటిలో మన ఇండియా తరపున పాల్గొంటున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షిప్ ఏది అంటే ఐఎన్ఎస్ కొచ్చి. సో ఐఎన్ఎస్ కొచ్చి అనేది ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటుంది. దీని పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పటి వరకు ఐఎన్ఎస్ థాబార్, ఐఎన్ఎస్ తల్వార్ లాంటివి చెప్పుకున్నాం. ఐఎన్ఎస్ తల్వార్ వచ్చేటప్పటికి మనకి ముఖ్యంగా కట్లెస్ ఎక్సర్సైజ్ దాంట్లో మనకి పార్టిసిపేట్ చేసింది ఐఎన్ఎస్ తల్వార్. ఐఎన్ఎస్ తాబార్ యూరప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికన్ కంట్రీస్లోని కాంటినెంట్లోని కంట్రీస్ని విజిట్ చేయడానికి దాన్ని పంపారు. అలాగే ఐఎన్ఎస్ కొచ్చి యూఏఈతో ఉన్న యుద్ధ విన్యాసం ఏదైతే ఉందో జాయేద్ తల్వార్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌదీ అరబ్తో ఉన్న అల్ మొహద్ అల్ హింద్ ఎక్సర్సైజ్లో కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020. సో ఇటీవల గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. దీన్ని రిలీజ్ చేసింది కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆఫ్ లండన్. సో కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆఫ్ లండన్ ఆగస్టు 12న ఇంటర్నేషనల్ యూత్ డేని పురస్కరించుకొని గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 అనే దాన్ని రిలీజ్ చేసింది. టోటల్గా 181 కంట్రీస్కి సంబంధించిన డేటా ఇది. 181 కంట్రీస్కి సంబంధించి అండ్ పీస్కి సంబంధించి అంటే శాంతి కావచ్చు, సెక్యూరిటీ భద్రతా విషయాలు కావచ్చు, నెక్స్ట్ హెల్త్ విషయం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఇలాంటి అన్ని విధాలుగా కూడా కంట్రీస్ యొక్క డేటాని సేకరించి అండ్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ దృష్ట్యా వీటి యొక్క ర్యాంకింగ్ అనేది ఇవ్వబడింది. ఈ టోటల్ 181 కంట్రీస్కి హెల్త్ ఉంటుంది అండ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఇంప్లిమెంట్స్ అనేవి ఉంటాయి, ఇంప్రూవైజేషన్ అనేది ఉంటుంది అండ్ దాంతోపాటు పీస్ అనేది కూడా కన్సిడర్ చేస్తారు. ఇలాంటి ఫ్యాక్టర్స్తో కూడిన మనకి 181 కంట్రీస్కి సంబంధించిన గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020ని ఎవరు రిలీజ్ చేశారు అంటే కామన్వెల్త్ సెక్రటేరియట్ లండన్. దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అంటే 122గా ఉంది. సో 122 ఈజ్ అ ర్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి టాప్ 5 కంట్రీస్లో ఏమున్నాయంటే, ఒకటి స్లోవేనియా అనే కంట్రీ ఉంది టాప్ కంట్రీగా, అండ్ సెకండ్ కంట్రీగా ఉన్నది నార్వే, అండ్ థర్డ్ కంట్రీగా ఉన్నది మాల్టా, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ అ డెన్మార్క్,
అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ సింగపూర్. టాప్ 5 కంట్రీస్ ఇవే. ఒకటి వచ్చేటప్పటికి స్లోవేనియా, నార్వే, మాల్టా, డెన్మార్క్, సింగపూర్. SNMDS. సో SNMDS అనే కోడ్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్కి SNMDS. S అంటే స్లోవేనియా, N అంటే నార్వే, అండ్ M అంటే మాల్టా, అండ్ D అంటే డెన్మార్క్, S అంటే సింగపూర్. అండ్ నెక్స్ట్ పక్కన పెడితే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నాం. హెల్త్ పరంగా చూసుకుంటే గత కొద్ది సంవత్సరాల్లో చూసుకుంటే హెల్త్ పరంగా బాగా ఇంప్రూవైజేషన్ ఈ ఇండెక్స్లో దేనికి ఉంది అంటే మనకి సబ్ సహారా ఆఫ్రికన్ కాంటినెంట్లోని ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా హెల్త్ ఫ్యాక్టర్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాయంట. అండ్ పీస్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ద కంట్రీగా ఉన్నది ఏది అంటే సోమాలియా. సో సోమాలియా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ని చూపించింది అండ్ అది కూడా పీస్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ భద్రతకి సంబంధించి ఒకటి కొలంబియా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీలంక కొలంబియా లాంటి కంట్రీలు సెక్యూరిటీలో మంచి పర్ఫార్మెన్స్ని కనబరిచాయి. అండ్ నెక్స్ట్ పీస్ విషయానికి వస్తే సోమాలియా కంట్రీ, హెల్త్ విషయానికి వస్తే సబ్ ఆఫ్రికన్ కంట్రీస్ లేదా సబ్ సహారా కంట్రీస్ మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అలాగే 2010 నుంచి 2018 మధ్యలో చూసుకుంటే బాగా ఇంప్రూవ్ అయినవి, అది హెల్త్ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, పీస్ పరంగా కావచ్చు, బాగా ఈ స్కోర్ని ఈ ఇండెక్స్లో అభివృద్ధి చేసుకున్న దేశాలుగా ఇండియా ఒకటి ఉంది అండ్ రష్యా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇండియా, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, బుర్కేనీ ఫాజో అనే ఇంకొక కంట్రీ కూడా ఉంది, బుర్కేనీ ఫాజో. ఇథియోపియా, బుర్కేనీ ఫాజో, రష్యా, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ కంట్రీస్ అన్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాయంట ప్రతి సెక్టార్లో కూడా వాటి యొక్క పర్ఫార్మెన్స్ని. అలాగే లిబియా, సిరియా లాంటి కంట్రీస్ డ్రాస్టిక్గా వాటి యొక్క ఇంప్రూవైజేషన్ని కోల్పోయాయని కూడా చెప్పడం జరిగింది. ఇంప్రూవైజేషన్ గురించి చెప్పారు అండ్ డిక్లైన్ గురించి చెప్పారు. ఈచ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్కి సంబంధించి ఏ కంట్రీ అద్భుతంగా ఉందో, ఏ కంట్రీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో, ఏ కంట్రీ అభివృద్ధి చెందిందో కూడా చెప్పారు. అండ్ టాప్ కంట్రీస్గా స్లోవేనియా, నార్వే, మాల్టా, డెన్మార్క్, సింగపూర్ ఉన్నట్టు చెప్పారు. అండ్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 122. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబల్ యూత్ ఇండెక్స్ 2020ని ఎవరు రిలీజ్ చేశారంటే కామన్వెల్త్ సెక్రటేరియట్. ఎక్కడ ఉంది అంటే లండన్లో. ఎన్ని కంట్రీస్ కంటే 181. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 122. అండ్ టాప్ కంట్రీగా ఉన్నది ఏది అంటే స్లోవేనియా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కరెంట్ అఫైర్లో. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది మొహమ్మద్ మొగ్బెర్. సో ఈ పర్సన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లేదా నూతన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్గా ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ఆల్రెడీ తెలుసు ఇరాన్కి ఇది వరకు ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు అంటే హసన్ రొహానీ. ఇది వరకు ఇరాన్కి ప్రెసిడెంట్గా ఉన్నది హసన్ రొహానీ. ఇప్పుడు ఈయన ప్లేస్లో ఇరాన్ యొక్క నూతన ప్రెసిడెంట్గా వచ్చింది ఎవరు అంటే ఇబ్రహీం రైజీ నూతన ప్రెసిడెంట్గా వచ్చారు. అయితే ఇబ్రహీం రైజీ తన యొక్క గవర్నమెంట్లో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లేదా నూతనంగా వైస్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేశారు. ఆయన పేరే మనకి మొహమ్మద్ ముక్బీర్ అనే పర్సన్. మొహమ్మద్ ముక్బీర్ ఈజ్ అ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే ఇరాన్గా చెప్పొచ్చు. ఇరాన్ క్యాపిటల్ ఆల్రెడీ మీకు తెలుసు టెహ్రాన్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నది ఇబ్రహీం రైజీ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్గా ఉన్నది హసన్ రొహానీ. ప్రస్తుతం ఫస్ట్ లేదా న్యూ వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన పర్సన్ వచ్చేటప్పటికి మొహమ్మద్ ముక్బీర్. సో నెక్స్ట్ సమావేశానికి సంబంధించింది, అది కూడా ఫోరం ద ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఆఫ్ సౌత్ ఏషియా. సో ఇది ఒక సమిట్ పేరండి, ఫార్మ్ ఆఫ్ ద ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ సౌత్ ఏషియా అనేది. సో ఇటీవల దీని యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించింది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్ అనేది ఈ సమావేశం ఏదైతే ఉందో సో ఫెంబోజా ఈ సమావేశాన్ని కండక్ట్ చేసింది. అలాగే ఈ సమావేశంలో ఇండియాతో పాటు నేపాల్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి భూటాన్ అండ్ నెక్స్ట్ మాల్దీవ్స్, శ్రీలంక ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక. సో ఇవన్నీ కూడా మనకి ఇటీవల జరిగిన ఏదైతే ఫార్మ్ ద ఎలక్షన్స్ మేనేజ్మెంట్ బాడీస్ ఆఫ్ సౌత్ ఏషియా ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ కండక్ట్ చేసింది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్. మీరు అక్కడ చూడొచ్చు ద ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్గా ఎవరు ఉన్నారంటే డాంగ్షో టోప్గే.
ఈజ్ అ ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్గా చెప్పొచ్చు. సో ఆయన కూడా దీంట్లో పాల్గొన్నారు. అండ్ ఇండియా తరపున పాల్గొన్నది ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఆయనకి 2 ఎలక్షన్ కమిషనర్ కూడా అసిస్ట్ చేయడం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉన్నది సుశీల్ చంద్ర, భారత ప్రధాన ఎన్నికల అధికారిగా సుశీల్ చంద్ర గారిని చెప్పొచ్చు. ఈయనతో పాటు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేటప్పటికి రాజీవ్ కుమార్ గారు అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి ఏసీ పాండే. సో ఏసీ పాండే గారు, రాజీవ్ కుమార్ గారు భారత ప్రధాన ఎన్నికల అధికారి అండ్ సుశీల్ చంద్ర, వీళ్ళ ముగ్గురు కూడా భారతదేశం తరపున పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్ నిర్వహించింది. ఇండియా, భూటాన్తో పాటు ఈ కంట్రీస్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. అండ్ వీటి యొక్క మోటో ఏంటి అంటే ఈ సంవత్సరం ఈ సమిట్ యొక్క మోటో ఏంటంటే యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎలక్షన్స్. యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎలక్షన్స్ అనేది దీని యొక్క మోటోగా చెప్పొచ్చు. అంటే ఫోరం ద ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఆఫ్ సౌత్ ఏషియా ఎవరు నిర్వహించారు? భూటాన్. దీని యొక్క థీమ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎలక్షన్స్. ఇండియాతో పాటు ఏ కంట్రీస్ పాల్గొన్నాయి? మాల్దీవ్స్ అండ్ శ్రీలంక, నేపాల్, భూటాన్ కూడా పాల్గొన్నాయి. ఇండియా తరపున ఎవరు పాల్గొన్నారు? ఎలక్షన్ కమిషన్ బాడీ. అంటే భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర అండ్ ఆయనతో పాటు రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషనర్, ఆయనతో పాటు ఏసీ పాండే ఎలక్షన్ కమిషనర్, వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీకు సౌత్ ఏషియాకి సంబంధించిన ఫ్యాంబోస్ సమిట్ ఏదైతే ఉందో ఫోరం ఆఫ్ ద ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఆఫ్ సౌత్ ఏషియాకి చైర్మన్గా ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే సుశీల్ చంద్ర గారే. ఈయనే ప్రస్తుతం చైర్మన్గా కూడా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ టు దిస్ కరెంట్ అఫైర్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఏవైతే డిస్కస్ చేసామో ఒకసారి వాటి రివ్యూ చూద్దాం. ద ఫస్ట్ వన్, మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్ ద రాజీవ్ గాంధీ అవార్డ్ ఫర్ ఇట్స్ ఐటీ సెక్టర్. సో మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఐటీ సెక్టర్లో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి రాజీవ్ గాంధీ అవార్డ్ ఫర్ ఐటీ సెక్టర్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ఆర్బీఐ అపాయింట్స్. సో ఆర్బీఐ బ్యాంకింగ్ ఫ్రాడ్స్కి సంబంధించి ఒక క్యాంపెయిన్ని నిర్వహించాలనుకుంటుంది, అవేర్నెస్ ప్రోగ్రామ్కి. సో దానికి ఒక పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది, దట్ ఈస్ నీరజ్ చోప్రా. అండ్ నెక్స్ట్ వన్, ఆర్బీఐ హైక్స్ కోలేటరల్ ఫ్రీ లోన్స్ టు ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఎవరికి కోలేటరల్ లోన్స్ని ఇంక్రీజ్ చేశారంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. ఎంత ఇంక్రీజ్ చేశారు అంటే 10 lakhs నుంచి 20 lakhs వరకు. సో వీళ్ళ యొక్క కోలాటరల్ లోన్స్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎవరు ఇంక్రీజ్ చేశారు అంటే ఆర్బీఐ. ద నెక్స్ట్ వన్, డిజిటల్ ప్రయాస్. సో డిజిటల్ ప్రయాస్ అనే దాన్ని ఇటీవల ఏ బ్యాంక్ స్టార్ట్ చేసిందంటే సిడ్బీ, లో ఇన్కమ్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్, నాగాలాండ్కి టోటల్గా ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? 7 నేషనల్ అవార్డ్స్ అనేవి నాగాలాండ్కి రావడం జరిగింది. అది కూడా దేనికి అంటే వన్దాన్ యోజన స్కీమ్ కింద. ట్రైఫెడ్ యొక్క 34th ఫౌండేషన్ డే సందర్భంగా వన్దాన్ యోజన స్కీమ్లో కాంట్రిబ్యూట్ చేసినందుకు 7 నేషనల్ అవార్డ్స్ని నాగాలాండ్ పొందడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, విరుక్ష బంధన్ ప్రాజెక్ట్. సో విరుక్ష బంధన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ట్రైబల్ పీపుల్, ట్రైబల్ విమెన్స్ ఈ విత్తనాల ద్వారా, సీడ్స్ ద్వారా రాఖీల్ని తయారు చేస్తారు. సో ప్రతి విత్తనం కూడా రాఖీ కింద టై చేయబడుతుంది అనే నినాదంతో మనకి ఈ విరుక్ష బంధన్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఏ రాష్ట్రంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నారంటే ఔరంగాబాద్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, టిక్టాక్. సో టిక్టాక్ అత్యధికంగా ఎక్కువ మంది ప్రపంచంలో డౌన్లోడ్ చేసుకున్న సోషల్ మీడియా యాప్గా ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది, ఫేస్బుక్ని అధిగమించింది. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు రిగార్డింగ్ టు టిక్టాక్ అండ్ ఫేస్బుక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రినౌడ్ ఆయుర్వేద ఆచార్య ఎవరైతే ఉన్నారో బాలాజీ తాంబే గారు రీసెంట్గా మరణించారు. ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. హౌ ద అర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ, ఇది బుక్ పేరు. దీన్ని రాసింది సుధామూర్తి గారు. సుధామూర్తి గారు గోపి డైరీస్ కానీ లేదా హౌ ద అర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం రాసిన బుక్స్ ఆవిడవి. అండ్ ద నెక్స్ట్ వన్, ఆర్కే విష్ణోయ్ అనే పర్సన్ మనకి తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దానికి ఈ నూతనంగా సిఎండిగా అపాయింట్ చేయబడ్డారు, దానికి సంబంధించింది. అలాగే ఇంటర్నేషనల్ యూత్ డే, ఎలిఫెంట్స్ డే కూడా మనకి ఎప్పుడు అంటే ఆగస్టు 12th. నెక్స్ట్ వన్, మర్బర్గ్ డిసీజ్. మర్బర్గ్ డిసీజ్ అనే దాన్ని ఫస్ట్ టైం ప్రపంచంలో వెస్ట్ ఆఫ్రికాలోని న్యూ గినీ అనే కంట్రీలో రికగ్నైజ్ చేశారు, దానికి సంబంధించిన న్యూస్. అండ్ ద నెక్స్ట్ వన్, పుసా డికంపోజర్ టెక్నాలజీని ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు విత్ లో కాస్ట్తో. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. అల్ మొహద్ అల్ హిందీ 2021 ద ఫస్ట్ నేవీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సౌదీ అరేబియా కూడా చెప్పొచ్చు,
దానికి సంబంధించింది. గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 122గా ఉంది. అండ్ టాప్ కంట్రీగా ఉన్నది ఏది అంటే స్లోవేనియా. సో స్లోవేనియా అనే కంట్రీ టాప్ కంట్రీగా ఉంది. నెక్స్ట్, మొహమ్మద్ ముకేబర్ నేమ్డ్ యాజ్ అ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. మరి ఇరాన్ ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే ఇబ్రహీం రైజీ. ద నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఫార్మ్స్ ఆఫ్ ద ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఆఫ్ సౌత్ ఏషియా. ఇటీవల ఈ సమిట్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్ నిర్వహిస్తే ఇండియా, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక లాంటి కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేసే, దట్టు భారతదేశానికి సంబంధించి. అండ్ ఏదైతే ఈ ఫోరం ఆఫ్ ద ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఆఫ్ సౌత్ ఏషియా ఉందో దీనికి కూడా ప్రస్తుతం చైర్మన్గా ఆ పర్సనే ఉన్నారు భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర. ఆయనతో పాటు రాజీవ్ కుమార్ ఏసీ పాండే కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.